మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ లిరికల్ వీడియో అయితే చేశాను. ఒకసారి చూడండి, చాలా బాగా వచ్చింది. మీరు సింగిల్ ఫోటో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఆ సింగిల్ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మీకు ఇక్కడ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. మీకు ఒక చిన్న డెమో అనేది చూపిస్తా. చూశాక మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే డెమో అయితే చూసేయండి మీరు. ఓకే, చూస్తున్నారు కదా, అమేజింగ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఒకటే సింగిల్ ఫోటో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. చేసుకోండి. నేను టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. ఆ మధ్యలో ఎక్కడ చెప్తానో తెలియదు, మధ్యలో అయితే చెప్తాను. అది మీరు లాస్ట్ వరకు ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకుంటలేరు. లైక్ చేసుకొని చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ అయ్యి ఇంకా మీకోసం వీడియోలు చేయబోతాను. మీకు ఫస్ట్ ఇప్పుడు మీకు డెమో ఇక్కడ వీడియో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ఇక్కడికి వచ్చేసి మీకు ఒక గ్రూప్ ఇచ్చాను. ఇక్కడ మీకు సాంగ్లో ఒక గ్రూప్ ఇచ్చాను అండ్ ఒక పిఎన్జీ ఫోటో ఇది ఇచ్చాను. ఆ పిఎన్జీ ఫోటో ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ అయితే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీకు ప్లేస్టోర్ నుంచి అయితే ఫోటో మ్యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫోటో మ్యాప్ అనేది, దాన్ని ఆ యాప్ ఆర్ సింబల్లో ఉంటుంది, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆ ఫోటో మ్యాప్ ఓపెన్ చేసి మీకు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేస్తే అక్కడ మీకు మీ ఈమెయిల్తో అయితే లాగిన్ చేయమంటుంది. లాగిన్ చేసుకోండి మీ మెయిల్తో. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఒకటి సింపుల్గా. ఇలా ఒక ఫోటో మీద సెలెక్ట్ చేసుకోగానే మీకు వితిన్ 2 or 3 సెకండ్స్లో ఇలా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. దాని తర్వాత కిందకు మీకు ఇక్కడ వైట్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. దాన్ని వైట్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎరేజ్ ఉంటుంది. ఎరేజ్ని క్లిక్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. దాని తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయగానే మీ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాని తర్వాత టెంప్లెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు టెంప్లెట్ ఎలైట్ మోషన్ టెంప్లెట్ ఓపెన్ చేసిన దాని తర్వాత ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో ఉంది కదా, ఈ పిఎన్జీ ఫోటోలో మీరు ఇప్పుడు కన్వర్ట్ చేసుకున్న పిఎన్జీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. మీరు జస్ట్ ఇక్కడ పిఎన్జీ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళండి, స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా. ఇలా ఇప్పుడు మీరు రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ప్లస్ సెకండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూశారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. మీరు చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగైతే ఇలా మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చూసుకోండి. మీరు కొంచెం కిందకైనా పైకైనా కూడా కొంచెం చూసుకోండి. చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోతుంది. ఇలానే మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు. నేను రాదు, మ్యాక్సిమం రాదు, ఎందుకంటే నేను ఎలైట్ మోషన్లో ఉన్న టెంప్లెటే ఇచ్చాను కాబట్టి మీకు మనకి ఎలైట్ మోషన్లో ఉన్న ఫ్రాంటే ఇచ్చాను కాబట్టి మీకు ప్రతి ఒక్క ఎలైట్ మోషన్లో ఈ ఫ్రాంట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఈ ఫ్రాంట్ అనేది మిస్సింగ్ ఫ్రాంట్ రాదు, ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత కొంచెం లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఆర్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.